ఓజీ పవర్ స్టార్ నటిస్తున్న ఈ మూవీపై ఓ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సెప్టెంబర్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు పెద్ద టార్గెట్టే పెట్టుకున్నారట మేకర్స్. ఏకంగా 1000 కోట్ల క్లబ్లో చేరాలని స్కెచ్ వేస్తున్నారట. అందుకు తగ్గట్లే ప్రమోషన్స్, ఓటీటీ రైట్స్ అన్నింటినీ వర్కౌట్ చేయాలని ఫిక్స్ అయ్యారట. ఓజీ సినిమా 1000 కోట్ల క్లబ్ లో చేరాలనే లక్ష్యంతో పవన్ కళ్యాణ్ టీం ముందుకు సాగుతుందట. ఇప్పటికే ఏపీ, తెలంగాణలో థియేట్రికల్ రైట్స్ 169 కోట్లకు అమ్ముడైనట్లు టాక్. అంతేకాదు, నార్త్ ఇండియాలో కూడా పవన్ కళ్యాణ్ రీసెంట్ పొలిటికల్ స్టేటస్ తో ఈ సినిమాకు భారీ హైప్ వస్తుందట. ఈ ఊపుతో ఓటీటీ రైట్స్ కోసం నెట్ఫ్లిక్స్ ఏకంగా 100 కోట్లు ఆఫర్ చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆడియో, శాటిలైట్, ఇతర రైట్స్ తో కలిపి ప్రీ రిలీజ్ బిజినెస్ 325 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారట. ఇలా ఓవరాల్ గా 1000 కోట్ల క్లబ్ లో ఓజీ చేరారని గట్టిగా ఫిక్స్ అయ్యారట. ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఓజాస్ గంభీరా అనే గ్యాంగ్స్టర్ గా పవన్ కళ్యాణ్ స్టైలిష్ లుక్, యాక్షన్ సీక్వెన్స్లు, తమన్ ఎనర్జెటిక్ మ్యూజిక్ తో ఓజీ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయడం పక్కా అన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఓజీ రిలీజ్ రోజే అఖండ 2 విడుదల అవుతుండటంతో బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ క్లాష్ తప్పదని చర్చ ఉంది. ఓజీ 1000 కోట్ల క్లబ్ లో చేరుతుందా? ఈ గాసిప్ నిజమవుతుందా? వేచి చూడాలి.